అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. దాల్ మఖని ఒక పాపులర్ అయిన డిష్. చెప్పాలంటే ఇది నా పర్సనల్ ఫేవరెట్ అనొచ్చు. సో ఈ డిష్ మనం మినుములు రాజ్మాతో చేస్తాము. చాలా క్రీమీగా, చాలా రిచ్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ రెసిపీ మనం ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా 3/4 కప్పు మినుములు తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి. అలాగే 1/4 కప్పు రాజ్మా కూడా తీసుకున్నాను. దీన్ని కూడా శుభ్రంగా కడిగి రాత్రంతా నీళ్ళల్లో నానబెట్టాలి. ఒక ప్రెషర్ కుక్కర్లో మినుములు రాజ్మా వేసి సరిపడా నీళ్లు పోసి పొయ్యి మీడియం ఫ్లేమ్లో ఉంచి 5-6 విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇవన్నీ బాగా మెత్తగా అయ్యేట్టు చూసుకోవాలి. ఇప్పుడు మూత తెరిచి చూస్తే ఇవి బాగా ఉడికి చక్కగా కనిపిస్తున్నాయి. వీటన్నిటిని 20 నిమిషాల పాటు ఉడికించాను. ఈ పప్పులన్నీ ఎంత ఎక్కువసేపు ఉడికిస్తే అంత ఎక్కువ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ రెసిపీ కోసం టొమాటో ప్యూరీని చేస్తున్నాను. దీనికోసం తరిగిన 4 టొమాటోలను మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద కడాయి తీసుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ఇందులో 2 బటర్ క్యూబ్స్ వేసుకోవాలి. తరిగిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయని వేసుకోవాలి. ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా వేయించిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న టొమాటో ప్యూరీని వేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో ఉన్న టొమాటో ప్యూరీని తీయడం కోసం అందులో కొద్దిగా నీళ్లు పోసి అవే నీళ్ళని కడాయిలో వేస్తున్నాను. ఇప్పుడు కడాయి పైన మూత పెట్టి 10 నిమిషాల పాటు మసాలాని ఉడికించాలి. పొయ్యిని హై ఫ్లేమ్లో ఉంచి మసాలాని ఉడికిస్తున్నాను. దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అడుగు అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు చూస్తే నీళ్ళన్నీ ఆవిరైపోయాయి. ఇప్పుడు నూనె వేరుపడేదాకా వేయించాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల కాశ్మీరీ ఎండు కారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ ఉప్పు వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉడికించిన పప్పులని వేస్తున్నాను. పప్పు ఉడికించేటప్పుడు నేను ఉప్పు వేయలేదు. మీకు కావాలంటే కుక్కర్లో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవచ్చు. ఇదంతా బాగా కలిపిన తర్వాత 1 కప్పు నీళ్లు పోస్తున్నాను. ఇప్పుడు రుచి చూసి ఉప్పు తగ్గిందనిపిస్తే వేసుకోవచ్చు. ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి పొయ్యిని మీడియం లో ఫ్లేమ్లో ఉంచి పప్పు మసాలా మిశ్రమాన్ని 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. పది నిమిషాల తర్వాత పొయ్యి కట్టేసుకోవచ్చు. పొయ్యి కట్టేసిన తర్వాత ఒక బటర్ క్యూబ్తో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు.
చూస్తున్నారు కదా దాల్ మఖని ఎంత బాగుందో. ఇది మీరు రోటీ, నాన్, జీరా రైస్లోకి తింటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి చూడండి. You can get a copy of our first edition of the home cooking book on 21 Flames.